హాయ్ గాయ్స్, అందరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ మొక్కజొన్నతోటి మక్కతోటి కాంబినేషన్ కర్డ్. అసలు అది ఎలా చేయాలి ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. మనం ఏం చేయాలంటే కొంచెం కర్డ్ తీసుకుని దాంట్లో కొంచెం కారం, కొంచెం జీలకర్ర, ఇంకా ఈ స్వీట్ కార్న్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి. సో గాయస్, నేను ఏం చేశానంటే దీంట్లో కొంచెం ఆనియన్స్ కలిపాను. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి రెండు కలిపాను. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసిపోయేటట్టు కొంచెం మిక్స్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తాలింపు వేసుకోవాలి. యూజువల్గా మనం తాలింపు ఎలా వేసుకుంటాం, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అలా వేసుకొని తాలింపు వేసేసి దీంట్లో మిక్స్ చేయడం అంతే. దీన్ని ఏమంటారంటే స్వీట్ కార్న్ విత్ కాంబినేషన్ విత్ కర్డ్, దహి తడకా కూడా అంటారు కొంతమంది. సో మీకు ఎలా అనిపిస్తుంది నాకు చెప్పండి, కామెంట్ చేయండి. సో ప్రాసెస్ చాలా ఈజీ. ఇది ఏంటంటే కాంబినేషన్ చపాతీలోకి, రోటీలోకి, ఏ కాంబినేషన్ అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని నేను తాలింపు వేసుకున్నాను. ఓన్లీ జీలకర్ర, ఇంకా ఆవాలు, దాంట్లో కొన్ని కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఎంత అండి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. అంటే దాంతో కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు వేసాక చూడండి కలర్ ఎంత బాగుంది, అసలు గ్రేవీ కూడా చాలా బాగుంది. సో ఇది ఎలా అంటే అన్నంలో కూడా తినొచ్చు టేస్టీగా. అంటే ఎప్పుడైనా మనకి వెజిటేబుల్స్ ఒకవేళ అయిపోయినప్పుడు. సో సింపుల్ రెసిపీ, చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి చపాతీ మీద, రోటీ మీద, పరోటా మీద, సో డిఫరెంట్ ఎలాగైనా సరే తినొచ్చు. అన్ని కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.